పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సివిల్ మ్యాటర్లో పోలీసులు దూరి సెటిల్మెంట్లు అరాచకాలు చేయడం మంచిది కాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్కు చెందిన బీఆర్ఎస్ నేత కుంటయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే పోలీసులు అది చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తన భూమి కబ్జా చేశారని కుంటయ్య ఫిర్యాదు చేస్తే ఉల్టా తనపైన కేసు బనాయించి వేధించారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం